స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వైద్య సేవా రంగం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎందుకంటే రోజు యాక్సిడెంట్లు ఇవి జరిగినప్పుడు ప్రజలకి, పేషెంట్లకి రక్తం దొరకక చాలా ఇబ్బంది పడేది మా కళ్ళారా ఎన్నోసార్లు చూసినాము. కాబట్టి దానికి హెల్ప్ చేయడం కోసమని ఈరోజు మా సిబ్బంది అందరం కలిసి దాదాపు 30 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇది ఒక కార్యక్రమం. ప్రజలు కూడా దీని మీద అవగాహనతో విరివిగా రక్తదానం చేస్తే యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం కొరత రాకుండా ఉంటుంది అనేది అభిప్రాయం. ఇంకా మా ఆసుపత్రిలో సదుపాయాలు దీంట్లో గురించి ఏమంటే, దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేకంగా చికిత్స కోసం మేము ప్రత్యేకమైన మిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే కొత్త మిషన్ తెప్పించడం జరిగింది. దీని ద్వారా ఎటువంటి ఆపరేషన్లు అట్లా లేకుండా చిన్న సూదితో చికిత్స నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులర్గా మేము అందించే వైద్యం అంటే తలకు గాయాలు, వెన్నెముక ఆపరేషన్లు, తల ఆపరేషన్లు ఇవి. దీంట్లో మెయిన్ పక్షవాతం గురించి ఏంటంటే, పక్షవాతం అనేది సమాజంలో ఇప్పుడు మన సోషల్ బర్డెన్ అంటాం. అంటే సమాజం మీద పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే పక్షవాతం వచ్చినప్పుడు ఆ పేషెంట్తో పాటు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది అయ్యి, ఫ్యామిలీ కూడా బాగా బర్డన్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితిలో ఉందన్నమాట. కాబట్టి పక్షవాతం యొక్క నివారణకి, ఏ జబ్బుకైనా చికిత్స కంటే నివారణ ఇంపార్టెంట్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. పక్షవాతం యొక్క నివారణకు ప్రత్యేక చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అదేవిధంగా కరపత్రాలు ముద్రించి పంచడం జరుగుతూ ఉంది. నివారణ చర్యల్లో భాగంగా మా దగ్గర జనరల్ ఫిజిషియన్ డాక్టర్ క్రాంతిరెడ్డి గారి చేత ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇది ఇంకా మా దగ్గర అంటే అన్ని ఎమర్జెన్సీలకి, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడే సిటీ స్కాన్, అడ్వాన్స్ సిటీ స్కాన్, రేడియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ఐసీయూ స్పెషలిస్ట్ అందరూ ఉన్నారు. కాబట్టి అన్ని ఎమర్జెన్సీకి అత్యుత్తమమైన చికిత్స అందించగలుగుతున్నాం. అంతేకాకుండా అధునాతనమైన పరికరాలు, లామినార్ ఆపరేషన్ థియేటరు, వెంటిలేటరు, ఐసీయూ ఫెసిలిటీ ఇవన్నీ ఉండడం వల్ల క్రిటికల్ కేసులు కూడా డీల్ చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం ప్రజలకు. మా మీద విశ్వాసం నుంచి ఇన్ని రోజులు మాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ మా కృతజ్ఞతలు.